దేవుని వాక్యం అయితే మనం వింటూ ఉన్నప్పుడు ఎంతమంది వాక్యం వినేటప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది హల్లెలూయా చెప్పండి. ఉండదు, అనుభవం ఉందా? అంటే మనము ఇక్కడ నొక్కి చెప్పబడలేదు, ఒప్పుకోండి, కప్పుకోబాకండి, పశ్చాత్తాపడండి అని చెప్పబడలే. దేవుని వాక్యము వింటా ఉండే సమయంలోనే మన హృదయము నొచ్చుకుంటుంది. చాలా మార్లు మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. దేవుని ఆత్మ కలిగిన వారమైతే ఏదో బలవంతంగా కొట్టి నువ్వు ఏడవ్వా, నువ్వు కన్నీరు కారవ్వా, నువ్వు బాధపడవా, పశ్చాత్తాపడవని బాధించే దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సున్నితమైన బోధ ప్రభావములో మన హృదయము నలిగిపోతుంది, విరిగిపోతుంది. మనకు ఆటోమేటిక్గా మన కళ్ళ నీళ్ళు, కంటి నిండా నీళ్ళు వస్తాయి. ఇక ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు ఇక ఎంత దుఃఖం వచ్చేస్తుందో, ఎంతగా మనము పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తాము. నేటికి మనం నిలిచి ఉన్న కారణము ఆయన పాదాలు తడిపే అనుభవంలో ఉండడం ద్వారానే. ఆయన పాదాలను తడపగలిగిన పశ్చాత్తాపంతో వచ్చేటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో వచ్చే కన్నీరు ఆయన పాదాల మీద పడుతున్నందువల్లనే నిలిచి ఉన్నాం. లేకపోతే ఈడ్చుకుని వెళ్ళిపోతాడు సైతాను. ప్రియులారా, ఆ పశ్చాత్తాప హృదయం ఎవరిలో ఉండదో వారిని ఈడ్చుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ ఉండనీడు. ఇక నీ స్థలం వేరు, నీ సహవాసం వేరు, నీ అనుభవాలు వేరుని లాక్కెళ్ళిపోతాడు. అందుకని మీ హృదయములు చెప్పండి, మీ హృదయమును కఠినపరచుకొనకుడి, కఠినం చేసుకోబాకండి, కరగని హృదయాలుగా ఉంచుకోబాకండి, మెత్తగా చేయబడిన హృదయాలుగా ఉండొద్దు. మెత్తగానే ఉండాలి. నీటితో నింపబడిన స్పాంజ్ అలాగా ఎప్పుడు పిండినా కూడా అలా ఏమొస్తాయి చెప్పండి, నీరు వచ్చినట్టుగా మన హృదయము ఆ మెత్తని అనుభవంలో ఉండాలి.